నీతితో ఉన్న వ్యక్తి మా సోదరుడు పెంటరాజు. వారికి ఉన్న అధికార బలంతో దళ బలంతో ఓ పక్షాన ఆయనతో తిరిగే వారిని బెదిరించుకుంటూ తిరిగితే బాగుండదు పోలీసు వాళ్ళతో చెప్పి తొక్కిస్తామని నేరుగా మాట్లాడిన ఉదంతాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అధికార బలంతో లొంగుకుంటే ధనబలంతో కొనే ప్రయత్నంలో మరి బయట ప్రచారాలు చేసుకుంటూ ఫలానా పెంటరి రాజు 15-20 లక్షల రూపాయలకు మరి అమ్ముడు పోయారని ప్రచారం చేస్తూ భయాందోళనలతో టీఆర్ఎస్ సోదరులు చేస్తూ ఉన్నదాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మరి పేదవాడైనా అలాంటి వారికి తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని బరిలో నిలబడి ప్రజలు ఎవరికి ఆశీర్వదిస్తే వారి ఆశీర్వదించే కార్యక్రమాల్లో ముందుండాలని నిలబడటానికి ఈరోజు తర్వాత వాళ్ళ ఫాదర్ ఏదైతే దుర్ఘటన పాలన సందర్భంలో ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం నుంచి రాలేదని కూడా పాపం చేస్తూ ఉన్న తరుణంలో ఏదేమైనప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను అధిగమించి ఇలాంటి మిత్రులు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తూ ఉన్న తరుణం ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అది వద్దు ఎందుకంటే